గాలేస్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన తండ్రి జ్ఞాపకార్థపు ఆరాధన కార్యంలో మరికొన్ని మౌలికమైన విషయాలు చూడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. వేల సంవత్సరాల నుంచి తండ్రి ఈ ప్రపంచానికి మరుగై ఉండిపోయిన తండ్రి ఏవైతే సంగతులు ఉన్నావో వాటన్నిటిని తండ్రి వాక్యపు వెలుగులో చూడడానికి సహాయం అనుగ్రహించండి. ఎవరైనా తండ్రి నూతనంగా వచ్చిన వారు ఉంటే వారితో మాట్లాడండి. పునరుద్ధానం యొక్క గొప్పతనం తండ్రి వారికి తెలియచేయండి. క్రైస్తవ్యం తండ్రి ఎలాంటి నిరీక్షణ కలిగి ఉందో తండ్రి ఆ నిరీక్షణను స్పష్టంగా చర్చిలో కొనసాగుతున్న వారు కూడా తండ్రి మరింత స్పష్టత మీరు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరికొన్ని విలువైన సంగతులు విందాం. త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మానవ జీవితాలకి ఎవరైనా చనిపోతే మనం మాట్లాడుకునే ఒక మాట ఉంటుంది. ఆ మాట్లాడుకునే మాట తన ఇంటికి తాను తిరిగి వెళ్ళిపోయాడండి అని. ఇది క్రైస్తవులు కూడా మాట్లాడుతుంటారు. చనిపోయిన ఆయన ఏమైపోయాడని అడిగితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు అంటారు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. చనిపోయిన వాడు తన ఇంటికి వెళ్ళిపోతాడని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. దేవుడి దగ్గరికి వెళ్తాడని ఉందా? లేదు. ఉందా? లేదు. మరి ఎక్కడ ఉంటాడు? ఈస్టర్కి శ్మశానాల్లో ఉంటాడా? అక్కడ ఉంటాడని కూడా లేదు. మరి బైబిల్లో లేని కథాంశాలు ఎలా వచ్చాయి? దీన్ని ఒక అన్యదేవత గుడిలో పనిచేసే ఒక యాజకుడి కథను తీసుకొచ్చాడు. టెలిఫీ అని ఒక టెంపుల్ ఉండేది. మీరు ఇంటికి వెళ్ళాక టైప్ చేసి చూడండి. అందులో ఫ్లూటక్ అనే ఒక యాజకుడు ఉండేవాడు. టెలిఫీ అనే ఒక దేవత పేరు అన్నమాట. ఆ దేవత గుడిలో ఫ్లూటక్ అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఈ కథలను బాగా ప్రచారం చేసి రైటింగ్లోకి తీసుకొచ్చింది ఈ యాజకుడే. అయితే ఈ సిద్ధాంతాన్ని పుట్టించింది చిన్నోడేం కాదు. ఈ సిద్ధాంతాన్ని తెర మీద తీసుకొచ్చింది ఎవరంటే ప్లేటో. తెలుసుగా, గ్రీక్ ఫిలాసఫర్. అరిస్టాటిల్ గురువా శిష్యుడా? ఆయన గురువా శిష్యుడా? పాస్ అవుతారు ఎలాగైతే చెప్పండి, మీరు చెప్పాలి. గురువు, అరిస్టాటిల్ గురువు. ఆ అరిస్టాటిల్ గురువు ప్లేటో తీసుకొచ్చాడు ఈ సిద్ధాంతాన్ని. ఏమనంటే మనిషి ఈ లోకంలో చనిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇల్లు ఏదంటే దేవుడు ఊరే తన ఇల్లు. అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ లోకంలో మంచిది ఏదీ లేదు. శరీరం మంచిది కాదు, చెట్లు మంచివి కాదు, సృష్టి మంచిది కాదు, సూర్యుడు మంచిది కాదు, అంతా డెవిల్స్తో నిండిపోయింది యూనివర్స్ అన్నాడు ప్లేటో. గ్రీక్ సిద్ధాంతం ఇది. ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మనుష్యుడు ఇక్కడ ఉండలేకపోతున్నాడు. మనుష్యుడు అన్నవాడు కనబడే ఈడు కాదు. చాలామంది బోధనలు చెప్తారు. స్టార్టింగ్ నాకు తెలియక అదే నిజం అనుకునేవాడు నేను కూడా. క్రిస్టియానిటీలోకి వచ్చేసింది అది. చాలామంది ఏమంటారంటే అసలోడు ఈడు కాదు, కనబడే ఈ బాడీ కాదు, లోపల ఒకటి ఉంది. ఏదైతే ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో, ఇన్నర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతడు ఒరిజినల్. అతడు ఇందులో ఇరుక్కుపోయాడట. ఇందులో ఈ బాడీలో. ప్లేటో చెప్పిన సిద్ధాంతం ఇది. ఈ బాడీలో ఇరుక్కుపోయాడు. పంజరములో శిలక ఎలా అయితే ఇరుక్కుపోయిందో ఆ పంజరానిలో ఓపెన్ చేసిన వెంటనే ఎలా అయితే మళ్ళీ అది స్వేచ్ఛగా ఎగిరిపోద్దో ఒకరోజు చచ్చిపోతాం మనం. చనిపోయిన తర్వాత ఈ పంజరంలో శిలకలాగా ఇది బయటకు వచ్చేద్దట. ఏది? ఆత్మ. ఇది వచ్చి సరాసరి తన ఇంటికి వెళ్ళిపోద్దాడు. తన ఇల్లు ఏంటట? దేవుడు ఉండే లోకం. అందుకే చిన్నపిల్లలు అడుగుతుంటే ఏం చెప్తారు? పెద్దవాళ్ళు చనిపోతే తన ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి అంటారు. నేను అడుగుతున్నాను, ఈ లైన్ కానీ, ఈ ఫిలాసఫీ కానీ, ఈ సిద్ధాంతం కానీ ఎక్కడైనా బైబిల్లో ఉందా?
కానీ విషయం ఏంటి చెప్పిన, మెజారిటీ ఇక్కడ అదే నమ్ముంటారు ఇప్పటివరకు. నేను దేవుళ్ళలోకి వచ్చిన తొలినాళ్ళల్లో కూడా నేను అదే నిజం అనుకునేవాడిని. దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళిపోయి చనిపోయిన వెంటనే పరలోకపు పిలుపు అంటారు. మనకి ఎవరికి వినబడదు ఏంటో మరి. పరలోకపు పిలుపు, ఆయన పరలోకం నుంచి పిలుపు వచ్చింది, వెళ్ళిపోయాడు అంటారు. నేను అడుగుతున్నాను, పరలోకం నుంచి పిలుపు వస్తుందని రెఫరెన్స్ ఎక్కడైనా ఉందా? లేదు. మరి ఇవన్నీ ఎవడ తీసుకొచ్చాయంటే గ్రీకుల బోధలు, గ్రీకుల మైథాలజీ. ఈ మైథాలజీని రికార్డెడ్గా నమోదు చేసినవాడు ఫ్రూటక్ అనే యాజకుడు. వాడు తెచ్చింది. మరి క్రిస్టియానిటీలోకి ఎప్పుడు వచ్చి దాపరించిందో తెలియదు, కానీ ఇది వచ్చేసింది. మరి రిజరెక్షన్ అంటే అదేగా, మరి వెళతామనేగా అంటే నేను అడుగుతున్నాను, పునరుద్ధానంలో వెళతామని ఎక్కడన్నా ఉందా? నా మాటలు మీకు అర్థం అవ్వలేనట్టే ఉన్నాయా, అర్థమైనట్టున్నాయా? అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. కొంచెం ముందుకు వెళ్ళే కొలది అర్థమవుద్ది. బయట ఇంకొక సిద్ధాంతం ఉంది. బయట ఇంకొక సిద్ధాంతం ఏంటంటే, ఇది ఏదైతే ఉంది, ఈ బాడీ ఇక్కడ ఉండిపోయిన తర్వాత అసలుడంట, ఆ అసలువాడు ఎవడైతే ఉన్నాడో ఆంతర్య పురుషుడు, ఈ పురుషుడు ఒక పెద్ద పరిశుద్ధుల సమూహంలోకి వెళ్ళిపోతాడు. బయట నమ్ముతారు. అందులో ఒక శాఖ ఉంది, నేను పేరు చెప్పకూడదు, అది చాలా సీనియర్ శాఖ. ఆ శాఖకు సంబంధించిన ఆ బోధకుడు చనిపోతే ఆయన సమాధి పేద మట్టి తింటారు. ఇంకెవరన్నా అడగండి, అది దాని పేరు మీకు అర్థమైపోవాలి. వాళ్ళు నమ్ముతారు. అది వాళ్ళు ఏమని నమ్ముతారంటే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ శాఖలన్నీ నమ్మేవి. ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాంటి పరిశుద్ధుల గుంపుల్లో ఆవాసం చేస్తుంది ఆత్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే చిన్న చిన్న మిస్టేకులు చేస్తాంగా, ఎంత విశ్వాసులైన ఏవి మిస్టేకులు ఉంటాయిగా, ఆ మిస్టేక్ చేసినప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తారంట దేవుడు. అక్కడ ఆ పనిష్మెంట్లు ఎట్టి ఏంటి, ఏం పనులరా అని ఇలా కొట్టి చిన్న పనిష్మెంట్లు ఇచ్చి, ఆ పనిష్మెంట్లు ఇచ్చిన తర్వాత అక్కడ మనకి క్లాస్ తీసుకుంటారంట. ఎవరు? అబ్రహాము గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, ఇలాంటి వారు. అదే భక్తులందరూ క్లాసులు తీసుకుని అలా బతకూడదు నాన్న, బ్రతుకంటే ఎలాంటి ఇదిగో స్పెషల్ క్లాసులు పెడుతున్నావు నీకు, థియలాజికల్ క్లాసెస్ అని చెప్పి అక్కడ క్లాసెస్ పెట్టి అప్పుడు మళ్ళీ సరిచేసి అట్నుంచి అట్టు మనల్ని పరలోకానికి పంపేస్తారట. అంటే ఈ కథలు ఎక్కడన్నా బైబిల్లో ఉన్నాయా? లేవు. అసలు మళ్ళీ నేను అడుగుతున్నాను, మనుష్యుడు పరలోకానికి వెళతాడని ఉందా? లేదు. మరి పరలోకమే కదండి వెళ్ళాలంటే, పరలోకం వెళతామా, పరలోకమే వస్తుందా? మీకు చాలాసార్లు చెప్పాను నేను. పరలోకం వెళతామా లేకపోతే ఇంకేమైనా ఉంది? అసలు రిజరెక్షన్ అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? గ్రీకులో పునరుద్ధానానికి ఇచ్చిన అర్థం వేరు. ఆ లైన్ ఇప్పుడు మనం ఆలోచిస్తాం. జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా బైబిల్ మూలాలకు వెళితే ఇది మన్ను నుంచి వచ్చింది. మన్ను అంటే అది రెడ్డదా, నల్లదా, లేదంటే కొంచెం ఇలా పూత మట్టిలో ఉంది, ఆ మట్టి, ఇది ఏం కాదు. మన్ను అనగానే చాలామంది మధ్య సైంటిఫిక్ విట్నెస్లు అని చెప్పి విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సైన్స్కి దగ్గరగా బైబిల్ ఉందని చెప్పడానికి వీళ్ళు ఏమంటారంటే, మన్ను అంటే ఈ మన్ను కాదు, కనబడే ఈ మన్ను కాదు, భూమికి నాభి గాంధ్రం ఏదైతే నాభి తెలుసుగా, భూమికి నాభి ఏరియా ఏదైతే ఉందో అక్కడ మట్టి బాగా సలసల మరుగుతుంది, దాన్ని లావా అంటారు. ఆ లావాలోంచి తీసుకుంటే వచ్చింది ఈ దేహం అన్నారా? ఎక్కడుంది ఇది? లేదు. కానీ వాడిన దగ్గర ఏమనుందంటే బైబిల్లో, మట్టి నుంచి మనిషిని చేసిన దగ్గర, మట్టి అన్న దగ్గర మూలంలో ఏముందంటే డస్ట్ అని ఉంది. డస్ట్ అంటే మట్టి కాదు, డస్ట్ అంటే ధూళి, బూడిది. కొంతసేపు దీన్ని ఒక వారం రోజులు వాడకుండా, లేదా ఒక నెల రోజులు వాడకుండా వదిలేస్తే దీని మీదకి ఏమొస్తుంది? ధూళి. మీరు కిటికీలు దులుపుతున్నప్పుడు ఏమొస్తుంది? ధూళి. మీ ఇంట్లో దులిపితే ఏమొస్తుంది? ధూళి. అంటే భయంకరంగా పట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా, చేతికి దొరకకుండా ఇలా పట్టుకుంటే తూలిపోయే దాన్నే ధూళి అంటారంటే, ఒక ఆకారం కానీ ఒక నిలకడైన స్థితి లేని దాన్ని ధూళి అంటారు. అలాంటి ధూళి నుంచి మనం చేస్తాడు. డస్ట్ నుంచి వచ్చే మనం డస్ట్ బ్యాచ్. డస్ట్ చాలామంది చెత్తగా అంటాం, మనమే చెత్తగలం, గుర్తుపెట్టుకో. చెత్తే అంటే డస్ట్, ఎగిరిపోయే ధూళి. అంటే ఒక సరి అయిన ముడి పదార్థం, జడ పదార్థం లేని ఒక డస్ట్ ఏరియా నుంచి మనం వచ్చాం. ఆ ఏరియా నుంచే దేవుడు మనల్ని తీసుకున్నాడు. ఈ తీసుకున్న దేవుడు పనికిరాని ఈ డస్ట్ని
పనికొచ్చేదానిగా మార్చి దీనికి ఒక లైఫ్ ఇచ్చాడు. చనిపోయిన తర్వాత ఏమవుద్ది? మళ్ళీ ఇది ఎక్కడికి పోద్దట? మట్టిలో నుంచి, మూలం నుంచి వచ్చింది కనుక మళ్ళీ మట్టిలోకి పోద్ది. ఇప్పుడు క్వశ్చన్, మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి పోతే, మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి పోతే మరి లోపల ఉన్న ఇన్నర్ సోల్ ఎక్కడికి పోతుంది? ఆ మాట అర్థమైంది లేదా? చెప్పేస్తాం వెంటనే దేవుడి దగ్గరకు పోద్దండి అని. నేను అడుగుతున్నాను, దేవుడి దగ్గరకు పోద్దా? బైబిల్ ఏమందంటే దేవుడి దగ్గరికి వెళ్ళదు. దీనికి ఒక ప్లేస్ ఉంది, దాన్ని రెస్ట్ ప్లేస్ అంటారు. దాన్ని, ఆ రెస్ట్ ప్లేస్ని ఏమన్నారంటే ప్యారడైజ్ అన్నారు. ప్యారడైజ్ అంటే పరదేశి అన్నారు, పరదేశ్ అన్నారు. ఈ పరదేశ్, ప్యారడైజ్ అన్నదానికి ఇచ్చిన అర్థం ఏంటండి? పరదేశ్ అంటే ఏంటి? ప్యారడైజ్ అనకంటే పరదేశ్ అంటే, పరదేశ్ అంటే, పరదేశ్ అంటే ఒక ఉద్యానవనానికి వాడే పదమే పరదేశ్. గార్డెన్స్కి వాడే పదమే పరదేశ్, ప్యారడైజ్ అంటారు. అంటే ఒక ఆత్మీయ ఉద్యానవనంలోకి ఆత్మ వెళ్ళిపోద్దట. ఉద్యానవనానికి వెళుతుందంటే ఇప్పుడు మంచి వనంలోకి వెళ్తామంటే అర్థం ఏంటండి? కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటామని, అదే కదా దాని అర్థం. ఇప్పుడు తోటలోకి వెళ్ళావంటే ఏం చేద్దామని తోటలోకి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు ఎల్లోళ్ళు వెళ్తున్నారండి, వాళ్ళ గురించి కదా అడిగేది. నేను మామూలుగా చెప్తున్నాను. మామూలుగా ఒక మనిషి తోటలోకి వెళ్తే ఏం చేద్దామని రెస్ట్ తీసుకుందాం, రెస్ట్లోకి ప్రశాంతంగా కొంచెం సేద తీరదామని వెళ్తారు. సేద తీరే స్థలాన్ని బైబిల్ వాడిన పదం ఏంటంటే రెస్ట్, ప్యారడైజ్ అన్నారంటే మట్టి నుంచి వచ్చిన ఆత్మ మట్టిలోకి పోద్ది, ఆత్మ రెస్ట్లోకి పోద్ది. ఈ రెస్ట్లోకి పోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే మళ్ళీ ఈ రెస్ట్లోకి వెళ్ళిన ఆత్మ మళ్ళీ ఒకరోజు బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఆత్మ ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ సొక్కావు లాంటి శరీరాన్ని ధరించుకుంటుంది. పునరుద్ధానం అంటే భాగమేనండి. పునరుద్ధానం అన్న పదానికి గ్రీకులో వాడిన పదము అనస్తాసియా అన్నాడు. దాన్ని అనస్తాసియా అంటే ఇలా ఉందనుకోండి, ఒక వస్తువు ఇలా పడిపోయింది అనుకోండి, పడిపోయింది మళ్ళీ ఇలా లేచి నిలబడేదాన్నే చెప్పండి అనస్తాసియా అంటారు. అంటే పునరుద్ధానం అంటే మనిషి మళ్ళీ బతకడం కాదు. పునరుద్ధానం అంటే బాగా వినండి, పడిపోయిన ఇది మళ్ళీ లేచి నిలబడుతుంది, అది పునరుద్ధానం. రెజరెక్షన్ అంటే మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పునరుద్ధానం అంటే పడిపోయినది మళ్ళీ లేస్తుంది. అంటే శరీరం పడిపోయింది, అక్కడ ఉంది, ఆత్మ రెస్ట్లోకి వెళ్ళింది, మళ్ళీ ఆత్మ ఒక రోజు వెనక్కి వస్తుంది, పడిపోయిన ఈ శరీరం మళ్ళీ చెప్పండి లెగుస్తుంది. దాన్ని పునరుద్ధానం అంటారు. గ్రీక్ అర్థం అది. అంటే పునరుద్ధానం అనగానే ఆత్మ అట్నుంచట అలా పరలోకం పోతుందని కాదు. ఈ రెస్ట్లోకి వెళ్ళిన ఈ ఆత్మ ఏదైతే ఉందో పరలోకం వెళ్ళదు, ప్యారడైజ్లోనే ఉంటుంది. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, భక్తులు ఎవ్వరు ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళలేదు. పరలోకం అంటే మనకు తెలిసిన అర్థంలో వ్యూలో దేవుడున్న లోకం. దేవుడున్న లోకానికి ఎవ్వరూ వెళ్ళలేదు. ప్రస్తుతానికి ఆత్మలన్నీ ఎక్కడుంటాయంటే పరదేశంలో ఉంటాయి. ఈ పరదేశంలో ఉన్న ఆత్మలు మళ్ళీ ఒక రోజు వస్తాయి. ఎలాంటి ఈ పిక్చర్ మాకు ఎలా అర్థం అవుతుందంటే, మీరు యేసుక్రీస్తు వారు శిలువ యాగాన్ని చూడండి. ఏం జరిగింది? ఆయన చనిపోయాడు, లేదా క్షమించండి, ఆయనను చంపేశారు, లేదా ఆయన తనను తాను చనిపోయేలా అప్పగించుకున్నాడు. ఈ అప్పగించుకున్న తర్వాత ఈయన ఏమన్నాడు పక్కన ఉన్న దొంగతో? మనం పరలోకం వెళ్ళిపోతాం అన్నాడా? మనం ప్యారడైజ్కి వెళ్తాం అన్నాడు. మనం పరదేశకి వెళ్తాం. వెళ్ళాడు. 3 రోజులు ఈయన ఎక్కడున్నాడు? ఆ ప్యారడైజ్ అటు ఇటు ఈయన ఆత్మల పేతురు పత్రిక కానీ, మిగిలిన పత్రికలు కానీ తీసుకుంటే పౌలు పత్రికలు, ఆ ప్యారడైజ్ ఏరియాలోనే ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. క్రమం ఇది. ఏ ఆత్మ అయినా ప్యారడైజ్కి వెళ్ళాలి. ఆ పరదేశంలోకి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ సరిగ్గా ఎన్నో రోజులు వేసాడు? 3వ రోజులు వేసాడు. అంటే 3వ రోజులు వేసిన వాడు ఏం చేశాడు? మళ్ళీ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నా మాట అర్థమవుతుందో లేదు? అంటే ఈ క్రమాన్ని మీరు గమనించండి. ఒకటి, ఆత్మగా లేదా క్షమించండి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ ఆత్మ పరదేశకి వెళ్ళింది. పరదేశకి వెళ్ళిన ఆత్మ మళ్ళీ శరీరంలోకి వచ్చింది. శరీరంలోకి వచ్చిన ఆత్మ ఇప్పుడు శరీరము ఆత్మ కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు మాట్లాడుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో జరిగే చాలా తతంగం ఉంది. ఈ తతంగాన్ని గురించి బైబిల్ చాలా అడుగడుగునా సెలవిచ్చింది. నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఎవరితో? దొంగతో. క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. నాతో ఉంటావన్నవాడు అక్కడే ఉన్నాడు దొంగ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేసాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. దొంగ ఇంకా ఎక్కడ ఉన్నాడు చెప్పండి? అక్కడే ఉన్నాడు. మరి ఈ దొంగ ఎప్పుడు వస్తాడు? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు నాతో పాటు ఉంటావు అన్నాడు, ఉన్నాడు, ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారిలాగే మళ్ళీ ఆ దేహాన్ని వచ్చి తీసుకెళ్ళిపోవాలిగా. మరి ఇంకా తీసుకెళ్ళకపోవడం ఏంటి అంటే దీనికి అంత ఒక ప్రాసెస్ ఉందా? ఉంది. దానికి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రథమ ఫలము ఆయనే. ప్రథమ ఫలం అంటే ప్రథమ పంటకు వాడే పదం. ప్రథమ ఫలము ఆయన అన్నాడు. ప్రథమ ఫలంగా ఆయన లేచాడంటే ఈయన ప్రథమ ఫలం అయితే ఇంకా ఫలాలు ఉన్నాయనా లేవనా? ఉన్నాయి. ఆ ప్రథమ ఫలం ఆయనైతే ఇంకా ఉన్న ఫలాలు ఎవరు? దొంగ ఉన్నాడు. చెప్పండి, మీ తాత పరిశుద్ధంగా బతికి చచ్చిపోయినా, పరిశుద్ధంగా బతికి చచ్చిపోకపోయినా అందులో మీ ఫలముల్లో మీ తాత ఉన్నాడు, మీ ముత్తాత ఉన్నాడు, మీ నాన్నమ్మ ఉంది. ఇంకెవరు చచ్చిపోయారు లిస్టులో డ్యాష్లో రాసుకోండి ఎవరు చచ్చిపోయారు. వీళ్ళందరూ ఆ ఫలాల్లో ఉన్నారు. ప్రథమ ఫలముగా ఎవరు లేచారు ముందుగా అంటే చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచారు. ఆయన లేచిన తర్వాత ఒక మాట అన్నది బైబిల్, ప్రథమ ఫలముగా ఆయన లేచి. అంటే మనుష్యుడిగా పుట్టినవాడు ఈ పుట్టుక సరాసరి పరలోకం నుంచి జరగలేదు. అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఆ ఇల్లు అనే పదం వాడడం మానేస్తాం. చాలామంది ఏమనుకుంటామంటే ముందు మనం పరలోకంలో పుట్టాం. ఎక్కడ పుట్టామంట? పరలోకంలో పుట్టాం. ఆ తర్వాత భూమి మీదకి వచ్చాం. చెప్పండి, మళ్ళీ చచ్చిపోయాం. చనిపోయేంత మళ్ళీ పరలోకం వెళ్ళిపోయాం. ఆ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ వస్తాం, ధరించుకుంటాం అని అడుగుతున్నాను. మనం పుట్టింది పరలోకంలో కాదు, గుర్తుపెట్టుకోండి. మన పరలోకంలో పుట్టామని లేదు. దేవుడికి పుట్టడం ఇవన్నీ అంత గ్రీకు మైథాలజీ నుంచి వచ్చినవి, గుర్తుపెట్టుకోండి. ఆయనకి మనం పుట్టామని ఎక్కడా లేదు. ఆయన మనలను సృష్టించెను అని ఉంది. మన శరీరాన్ని సృష్టించాడన్నది ఎంత వాస్తవమో మన ఆత్మను సృష్టించాడన్నది అంత వాస్తవం. చాలామంది ఏమంటారంటే మనం దేవుళ్ళో ఉన్నాం, దేవుళ్ళో దేవుడై ఉన్నామంటే ఇవన్నీ బయట చెప్తారు. ఒక ఫిలాసఫీ ఉంది, అది బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో చెప్తారు. సెంట్రల్ ఆత్మ దేవుడు, మిగిలిన రేఖలన్నీ మనం, మళ్ళీ ఆత్మలన్నీ అక్కడ పోతాయండి. అక్కడికి అది బ్రహ్మకుమారి చెప్తే బాగుంటుంది. బ్రహ్మ సెంటర్లో ఉన్నాడు, ఆత్మలు అలా వచ్చాయి, మళ్ళీ ఆత్మలు అలా పోతాయి అంటే ఆ లింగం ఒక లింగం చేస్తారుగా. అది వాళ్ళు చెప్పి, అది వాళ్ళ ఫిలాసఫీ, అది మైథాలజీ ఎక్కడి నుంచి వచ్చింది. దాని మూలాలు లైవ్లో చెప్పకూడదు, కానీ ఆ మూలాలు వేరు. కానీ బైబిల్ వాళ్ళు చెప్పట్లేదు. మరి యోబు గ్రంథంలో ఉంది కదండి, నువ్వు పూర్వం నుంచి ఉంటివి, అప్పటికే నువ్వు పుట్టిదివంటే, ఉంటివి పుట్టిదివంటే ఉన్నాడని కాదు. దాని అర్థం ఏంటంటే నీకు అంత సీన్ లేదు యోబు, నువ్వు భూమి పునాదికి వేసినప్పుడు నువ్వు ఉంటివంటే నువ్వు లేవు అని. తాత అప్పుడప్పుడు తిడతారు కదండి, ఏమని? తాతకి మనం చెప్తే నీకేం తెలుసు నోర్మి, అసలు ఏం తెలుసు నీకంటే అప్పుడు తాత ఏమంటాడు, అవునరా నువ్వు నాకన్నా ముందే పుట్టావు అంటే దాని అర్థం ఏంటి? నిజంగానే పుట్టాడానా? ఎటకారం అది. నీ పుట్టుక మొన్నేరా, నా పుట్టుక ఎప్పుడోరా అని చెప్పడానికి. అలాగే యోబు అప్పుడు ఉన్నాడని కాదు, అసలు దేవుని గర్భాల్లో మనం ఉన్నామని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆదాము అవ్వలను సృష్టించినప్పుడే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా వనలో సృష్టించినప్పుడే సృష్టి క్రమంలోనే మనం కూడా ఆత్మ శరీరంగా సృష్టిగా ప్రారంభమయ్యాం. ఆ సృష్టిగా ప్రారంభమైన మనం మట్టి నుండి వచ్చింది మట్టికి పోయింది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు పోయిందన్న ఆ ప్రసంగి గ్రంథానికి మూలాలు వేరున్నాయి. ఆ మూలాలు అంటే ఏంటో మనకు తెలియాలంటే ఇది ఖచ్చితంగా తవ్వాలి. దీని గూర్చి ఏంటో మనకు తెలియదు. ఒక్కసారి యోహాను సువార్త రండి. యోహాను సువార్త
యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 25 వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25 వచనం. మృతుల దేవుని కుమారుడు శబ్దము విని గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చినదంటే ఎస్ట్రోజన్ కాదు. చాలామంది ఈరోజు వెళ్ళారు తెల్లవారుజామున ఎక్కడికి, సమాధానం నాకు రాత్రి నవ్వు వచ్చింది. నిజంగా వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ లేచిపోయి బయట కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారండి వీళ్ళందరూ? ఏం చేస్తారన్న ఒక్కడ ఉంటాడు చెప్తున్నాను. తెగ తుడిసేస్తున్నారు అక్కడ. అలా తుడిసి ముగ్గులు ఎట్టేసి సంవత్సరం ఎవడో పట్టించుకోవాలని అలా తుడిసి ఇలా తుడిసి క్యాండిల్స్ వెలిగించి అగరొత్తులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అలా పెట్టినట్టు నేను లెగిసిపోవాలంట. లెగిసిపోయి లేటుగా వచ్చి పెట్టి అని అడగాలంట. ఏమవుతారండి? నేను మాట్లాడగనా మృతులు ఒకరోజు లేస్తారు. ఈరోజు లేవట్లేదు కనుక అందరూ సమాధుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ లేస్తే వెళ్తారా? మనకు అప్పెట్టామండి, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే తెలుస్తలేదంటే వెళ్తారా? అలాగే ఎక్కడికి పోయాడో లోపల నుంచి అంటే వెళ్తారా? లెగరన్న ధీమా, రారన్న ధీమా, ఎక్కడే కదలరన్న ధీమా, అక్కడే ఉంటారన్న ధీమాలో ధైర్యం ఉంది కనుక వెళ్తున్నారు. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆ ధైర్యం ఒకరోజు బ్రేక్ అవుద్ది, ఒకరోజు లెగిస్తారు. నిజంగానే ఆ సమాధులు లెగిస్తాయి. ఒకరోజు లెగిసినప్పుడు అక్కడ ఒక పదం వాడుతున్నాడు చూడండి, మనుష్య కుమారుని శబ్దాన్ని, దేవుని కుమారుని శబ్దాన్ని విని గడి వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్తున్నా. అక్కడ ఒక పదం ఉంది చూడండి, జీవించెదరు అని. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ మనిషి లేచిన తర్వాత ఏమవుతాడు? పరలోకం పోడు, గుర్తుపెట్టుకోండి. చెప్పండి, జీవిస్తారు. మరలా క్వశ్చన్ అడుగుతున్నాను, ఎక్కడ జీవిస్తారు? చెప్పాలి. ఎక్కడ జీవిస్తారు? ఇక్కడే జీవిస్తారు. అంటే ఈ లైఫ్ కంటిన్యూ అవుద్దంటే, ఎస్, ఈ లైఫ్ కంటిన్యూ అవుద్ది అంటే, మరి ఈ భూమి ఆకాశాలు లయమైపోతే ఇదంతా పాడైపోద్దంటే ఉంది, అది ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, పునరుద్ధానం అనగానే అంతా పడిపోయింది. ఈ పడిపోయింది మళ్ళీ నిలబెట్టడమే పునరుద్ధానం. పునరుద్ధానికి మూలపదం ఏంటి చెప్పినా, ఒక నూతన సృష్టిగా మళ్ళీ సృష్టిని ప్రారంభించడమే పునరుద్ధానము. ప్రథమ ఫలం అనగానే యూనివర్స్కి సంబంధించిందంటే, ప్రథమముగా నూతన సృష్టి ఆయన ప్రారంభించాడు. మొత్తం సృష్టి నూతనము కాబోతుంది. అది ఎప్పుడు కాబోతుందంటే చెప్పండి, ఆయన వచ్చినప్పుడు కాబోతుంది. ఇది నూతనం అయిన తర్వాత ఏమవుద్ది? ఈ లైఫ్ మళ్ళీ లెగుస్తుంది, ఇది కంటిన్యూ అవుద్ది. మన ఫేస్బుక్లో ఒక ఫోటో చూశాను నేను. 1950లో మన ఇండియాలో ఉంది, 1960లో మన ఇండియాలో ఉంది, 1990లో మన ఇండియాలో ఉందని ఫోటో పాత ఫొటోస్ పెడుతున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు నేను అనుకున్నాను, ఆ ఫోటోలో కొంతమంది కనబడుతున్నారు ఎడ్ల బండి మీద వెళుతూ, రోడ్డు మీద నడుస్తూ. నాకు డౌట్ వచ్చింది, ఆ లేరు. ఆ పాత ఎడ్ల బండ్లు, ఆ కంకర రోడ్లు చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆ వ్యూలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఆ లేరు. ఇప్పుడు ఆ ఫోటోను అలా పైకి జరిపినట్టునే మన ఫోటో కిందకు వచ్చింది. నెక్స్ట్ అడుగుతున్నాను, మన ఫోటోలో మనం ఎన్ని రోజులు ఉంటామని అడుగుతున్నాను. అంటే ఇది ఏమర్థం అవుతుంది? అప్పుడు ప్రధాని ఇప్పుడు లేడు, అప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు లేడు, అప్పుడు పురాతనమైన వ్యక్తులు ఇప్పుడు లేరు. ఏమయ్యారు? పోతున్నారు. మనకు అనిపిస్తుంది ఉంటే బాగుండు కదండి. మీకు అనిపించలేదా? వరల్డ్ కప్ ఓడిపోయిన వెంటనే అందరు చేసిన కామెంట్ ఏంటి? ధోని ఉంటే బాగుండ్రా అన్నారు. నేను అడుగుతున్నాను, ధోని ఎందుకు లేడు? ధోని ఉన్నాడుగా, ధోని ఎందుకు లేడు? యువరాజ్ సింగ్ ఉంటే బాగుంటారా, ధోని ఉంటే బాగుంటారా అన్నారు. నేను అడుగుతున్నాను, ఎందుకు లేరు? వయసు అయిపోయింది, లేరు. ఇంకో నేడో రేపో ధోనిని పంపించేస్తారు ఇంటింటికి. ఆయన ఎంత జుట్టు పెంచుకుంటున్నాడు, ప్రారంభంలో ఎంత పెంచాడు అంత పెంచాడు. ఎందుకంటే మళ్ళీ నేను ప్రారంభంలో అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాను అనడానికి సంకేతం ఏంటో నాకు తెలియదు, కానీ అన్ని ఫోటోలు అయ్యే వస్తున్నాయి. ఆ చూపిస్తున్నాడు, ఈయన వెళ్ళిపోయినప్పుడు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట. గ్రౌండ్లో సంకేతాలు ఇస్తున్నారు, చిన్న క్లిప్స్ వస్తున్నాయి కదా బయటికి, ఆ న్యూస్లో చూపిస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళిపోవాలి? ధోని అలాగ ఎప్పటికీ ఉండడు.
ఎప్పుడు మనం కోరుకున్న ముఖ్యమంత్రి ఎప్పటికీ అలా ఉండడు. ఆ హెలికాప్టర్లో కూలిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ అలా ఉండడా? ప్రజలు ఇష్టపడిన దేశం లేదా రాష్ట్రం గౌరవించిన ఆ ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రులు ఉండరా? లేరు. ఒకవేళ హెలికాప్టర్ కూలిపోలేదు, ఆయన ఉండడు. నేను అడుగుతున్నాను, ఎందుకు ఉండడు? మట్టిలోంచి వచ్చింది, ఇది మట్టిలోకి పోతుంది. కానీ అందరి గుండెల్లో నాసాడు చెప్పనా, ఆ లైఫ్ మళ్ళీ అలా కంటిన్యూ అయిపోతే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు అలాగే కళ్ళ ముందుండి, నా భార్య ఎప్పటికీ అలా కళ్ళ ముందుండి, భర్తగా నేను ఎప్పుడు ఆయన కళ్ళ ముందుండి, ఆమె కళ్ళ ముందుండి, మా కుటుంబం ఎప్పుడు అలా కళ్ళ ముందుంటే అలా ఉండాలన్న ఆశ మనకు ఉందా లేదు చెప్పండి. ఎవరైనా చచ్చిపోతే మన ప్రియులు ఆ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పనా, ఒకసారి బతికితే బాగుంది అనిపిస్తుంది. మా నాన్న చచ్చిపోయినప్పుడు నాకు అనిపించింది, ఒకసారి బతికితే బాగుంది, నా పెళ్లి చూడకని చచ్చిపోయింది అనుకున్నాను. కనీసం మా పాప పుట్టినప్పుడు వరకు ఉంటే బాగుండు అనుకున్నాను. నాకు అనిపిస్తుంది ఒకసారి బతికితే బాగుండుతున్నాను. మన వారు చనిపోయినప్పుడు మనకు బతికి అలా ఉండాలనిపిస్తుంది. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ డిజైర్ ఉందిగా మనకు లోపల, మన వారు బతికితే బాగుండు, ఉంటే బాగుండని. బైబిల్ ఏమని చెప్పనా, ఉంటే బాగుండు కాదు, ఉంటారు. లేస్తే బాగుండు కాదు, లేస్తారు. ఆ లేచిన వారు ఎక్కడికో పోరు, ఈ యూనివర్స్లో మళ్ళీ కంటిన్యూ అవుతారు. అంటే ఒకరోజు గ్రేడ్ పడిపోయినట్టు పడిపోతున్న ఈ లైఫ్ మళ్ళీ ఒకరోజు నిలబడుతుందట. నిలబడింది ఇంకెప్పుడు పడదట. వ్యాధులు రావట, రోగాలు ఉండవట, వైరస్లు పట్టవట, ఆకలి ఉండదట, ఆ భయంకరమైన వ్యాధులను, శ్రమలు, కన్నీళ్ళు ఉండవట. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఇదిగో ఆ లేచిన ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటుంది, ఎగ్జాక్ట్ అలా ఉంటుందట. అందుకే చెప్తున్నట్టు చూడండి, వారు జీవితురని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అలాగే 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలములో సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వచ్చేద్దరు. జీవ పునరుద్ధానం అంటే మళ్ళీ జీవిస్తారు, మళ్ళీ బతుకుతారు, మళ్ళీ లైఫ్. జేమ్స్ అనేవాడి లైఫ్ జేమ్స్ కంటిన్యూ అవుతాడు. సురేష్ అనేవాడి లైఫ్ సురేష్ కంటిన్యూ అవుతాడు. ఒకవేళ పేర్లు మారచ్చుగాక, కానీ ఈ లైఫ్ ఇది ఎక్కడికి పోదు, ఈ జీవం ఇది కంటిన్యూ అవుతుందట. ఆగిపోయింది అనుకుంటున్న ఈ శరీరం ఎక్కడికి పోదట, అది ప్రస్తుతానికి భద్రం చేయబడుతుంది. ఒకరోజు ఇది బయటికి మళ్ళీ లేగిస్తుందట. ఎలా సార్ ఆ ప్రాసెస్ అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాసెస్ ఎలా అయితే జరిగిందో చెప్పండి, మళ్ళీ అలాగ జరుగుద్ది. ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన లేచినప్పుడు మన కళ్ళతో చూసింది వాస్తవం అయితే, ఆయన ప్రథమ ఫలం అయితే ఆయన వెంబడించిన వారు మిగిలిన ఫలాలుగా లేస్తారు. ఇది నమ్మాల్సిన వాస్తవం. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నారంటే, బైక్ ఇస్తానన్నాడంటే, నువ్వు లేనప్పుడు బైక్ వేసుకుని ఏం చేస్తావు? బైక్ కొనుక్కుని వెంటనే చచ్చిపోవడానికి ఏం చేస్తావు చెప్తున్నాను. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఏం చేస్తారంటే, ఇల్లు ఇస్తా అంటే ఇల్లు కట్టుకునే వెంటనే స్లాబ్ వేసిన వెంటనే చచ్చిపోయావు అనుకోండి, ఇల్లు ఉండే ఎందుకు ఇంకా. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మంచి ఎకరం ఇస్తా అంటే ఒక ఎకరం ఇచ్చారు, ఎకరం ఇచ్చిన తర్వాత నువ్వు చచ్చిపోతే ఎకరం పక్కనే కప్పెడతారు. మనం ఉండాలిగా, మనకి ఏదైనా ఇచ్చాడంటే మనం ఉండాలిగా. ఇది ఇచ్చాడు, ఇదిగో అబ్బాయి ఈ వజ్రాల గుట్ట తీసుకో, ఈ బంగారం తీసుకో, ఈ ల్యాండ్స్ తీసుకో, ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత నేను ఎంతకాలం ఉంటాను? ఆ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను ఉండాలి. ఆ మెటీరియల్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను ఉండాలి. అలా ఉండాలి. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మేధావులందరూ, కోట్ల రూపాయలు పడగలెత్తుతున్న మేధావులందరూ సంపాదించి ఎవడో వెనకాలోడికి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ రైమండ్ అధినేత, ఆయన పేరు నాకు గుర్తులేదు, రైమండ్ తెలుసుగా, ఆ రైమండ్స్ అధినేత చూడండి, ఆయన బాగా సంపాదించాడు. దేశంలో పేరుకుపోయిన ఆస్తులు ఉన్నాయి, కానీ కొడుకుల పేరు మీద పెట్టాడు. కొడుకుల పేరు మీద ఆస్తులు ఎప్పుడైతే పెట్టాడో, ఈయనకి వయసు అయిపోయిన తర్వాత ఈయన పక్కన గెంటేశారు. ఇప్పుడు కనీసం ఆయన చూసేవారు లేరు. ఆస్తులన్నీ పిల్లలు తీసేసుకున్నారు. వాళ్ళందరూ ఎక్కడో సెటిల్ అయిపోయారు. కనీసం చూడడానికి కూడా రావట్లేదు. మన ఇంటర్వ్యూ ఇచ్చాడు బాధపడుతూ.
నా ఆస్తులు సంపాదించేటప్పుడు నేనంటే తెలియని వాళ్ళు లేరు, ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు కూడా నేనంటే ఎవరో తెలియనట్టు కూడా నడిచి వెళ్ళిపోతున్నారు. ఏంటి మరి ఇంత ఆస్తులు సంపాదించిన తర్వాత ఆయన ఉండడంటే వయసు అయిపోయింది, ఇప్పుడు ఆయన బిజినెస్ చూడలేకపోతున్నాడు. టాటా బిర్లా ఆయనకి వయసు అయిపోయింది, నడవలేకపోతున్నాడు. నడుగుతున్నాను, ఇంత ఆస్తులు ఉన్నాయి, మరి ఈయన ఉండడంటే ఈయన ఉండడు, వెళ్ళిపోతాడు. నేను అడుగుతున్నాను, కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 35 years చేస్తారు, ఎందుకంటే 30 దాటినాయి కనుక. 35 years లేదు 30 లోపు ఉద్యోగం చేస్తారు. తర్వాత ఏంటి? జడ్జిగా సిగ్గు లేకుండా గవర్నమెంట్ మనకు చెప్తుంది ఇంటికి వెళ్ళిపో అని, అంటే బాగోదని రిటైర్మెంట్ అంటారు కదా, ఒక సాలువ గప్పి పంపించేస్తారు మనం నడుతుంది. ఆ తర్వాత ఏంటి? 30 సంవత్సరాలు ఉద్యోగం తర్వాత ఇంటికి పంపించేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి? ఇంకో 30 బతుకుతాను ఇంటికాడ ఉండి ములుగుతూ సంపాదించినవి చూసుకుంటూ ఈ ఉద్యోగంలో కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మయ్యా అనుకునే సమయానికి చచ్చిపోతాం. నేను అడుగుతున్నాను, ఆ లైఫ్ ఎందుకు నిలబట్టలేదు? ఈ ఆశ ఉండిపోయింది గుండెల్లో. ఉండాలి, ఆ ఉద్యోగం ఎప్పటికి ఉండాలి, ఆ లైఫ్ ఎప్పటికి ఉండాలి, ఆ పిల్లలు ఎప్పుడు కళ్ళ ముందు ఉండాలి. పాత సాంగ్స్ మనం మారకముందు వినేవాళ్ళం. ప్రియురాలు పాడుతుంటుంది ప్రియుడి కొరకు, 100 ఏళ్ళు ఎప్పుడు నా కళ్ళ ముందు అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో అంటుంది. అప్పుడు ఈడు అంటాడు, అలాగైతే ఎలా కుదురుతుంది అంటాడు. ఎంత కుదరదు? నేను అడుగుతున్నాను, అలా అయితే ఎలా కుదురుతుందంటే చచ్చిపోతాం బేబీ అని చెప్తున్నాడు వాడు. ఆ పాత ఎప్పుడో 90s చనిపోతామని చెప్తున్నాడు. అదే అడుగుతున్నాను, ఆమె ఆశ నెరవేరదా? అతని ఆశ నెరవేరదంటే బయట నెరవేరుతుంది లేదో, ఆన్సర్లు ఉన్నాయి లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది నెరవేరుతుంది. అనస్తాసియా అంటే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది, అంటే నూతనంగా ఉద్భవించబోతుంది. దానికి సిగురుగా మొదటి ఫలం ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆత్మ ఒక్కటే కాదు మనిషి అంటే, ఆత్మ శరీరము కలిసే చెప్పండి మనిషి. ప్లేటు ఏమన్నాడంటే ఆత్మ ఒక్కటే మన ఉనికి అన్నాడు. కాదు, ప్లేటు ఒక తెలియంది, ఫ్రూట్కి తెలియంది, మనకు తెలిసింది. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? ఆత్మ చెప్పండి శరీరం వేసిన చాలామంది ఎలా కొట్టి వేస్ట్ అండి ఈ శరీరం అంటారు. ఇది ఏం వేస్ట్ కాదు, బెస్ట్. గుర్తుపెట్టుకోండి, వేస్ట్ అని చెప్పి పొలిదవుతామానే. శరీరం వేస్ట్ అండి, అది వేస్ట్ అండి, వేస్ట్ అనకండి, బెస్టే. దేవుడు సృష్టిలో అన్నీ ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మంచిది. ఆదాము చేసినప్పుడు ఏమన్నాడు? మంచిది. నేను అడుగుతున్నాను, ఇది బెస్టే. మనకిచ్చిన బాడీ ఏదైతే ఉందో ఇది మంచిదే, కాకపోతే దీనికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ఆ ఎక్స్పైరీ డేట్ తీసేయాలి. ఆ లాక్ ఎప్పుడు తీసేస్తాడంటే రిజరెక్షన్లో తీసేస్తాడు. మొదటిగా ఆయన పునరుద్ధానం చెందాడు. మనం ఒక రోజు లేస్తాం, లేచిన తర్వాత ఆ లైఫ్ను ఒక రోజు మనం చెప్పండి అనుభవిస్తాం, ఆ లైఫ్ను మనం తీసేస్తాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, ప్రతి ఒక్కరికి ఆ డిజైర్ ఉంటుందండి. మీరు కావాలంటే చూడండి, ఫేస్లకి ఫేస్ క్రీములు రాస్తున్నావా? ఎందుకు రాయమా? పోనీ ఫేస్ క్రీమ్ రాయలేదు, సబ్బు రాస్తున్నావా? సబ్బు కూడా వాడుకుంటూ వచ్చేస్తున్నారా? రాస్తాంగా, ఏదో ఒక సోపు రాస్తాంగా, ఈ సోపు పడలేదు, ఆ సోపు పడలేదు, ఈ సోపు. కొన్ని సోపులు రాస్తే పడకపోతే మనకు పొక్కులు వచ్చేస్తాయి. సోపులు మారుస్తాను. అడుగుతున్నాను, సోప్ ఎందుకు రాస్తున్నాం? క్లీన్గా ఉండడానికి. ఫేస్ క్రీమ్లు ఎందుకు రాస్తున్నాం? ఎండలో మనకి ఆ ఎండ తగిలి చర్మము మాడిపోకుండా ఉండడానికి. బాడీ క్రీములు రాస్తున్నాం, ఫేస్ క్రీములు రాస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం, మంచి ఫుడ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. లేడీస్ 0 ప్యాక్లు అంటున్నారు, బాయ్స్ 6 ప్యాక్లు అంటున్నారు. నెల రోజులు జాగ్రత్తగా తిండి మానేసి స్లిమ్ అవుతున్నాం. నెల రోజులు జాగ్రత్తగా తిండి మానేసి ఆ ఫ్యాషన్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినరు, ఏది పడితే తినరు. ఆ హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిండి మనం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఎన్ని ఫేస్ క్రీములు రాస్తే ఈ ఫేస్ ఎన్ని రోజులు నింపుకుంటుంది చెప్పండి? 0 సైజ్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? 6 ప్యాక్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? నేను అడుగుతున్నాను, ఉంటుందంటే ఉండదు కొన్ని రోజులు, కాకపోతే కానీ ఆశ ఏముంది చెప్పండి? 0 సైజ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, 6 ప్యాక్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఆ నునుపు అలాగే ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఇది మెరవకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. బయట గ్యారంటీలు ఇస్తున్నారు, ఇదిగో రంగు కూడా అంటుకోదు అన్నారట. ఏంటి? వీటికి వేసి అంటుకోదు, ఇది గ్యారంటీ అన్నారు. బయట గ్యారంటీలు ఇస్తున్నారు, మా హాస్పిటల్కి వస్తే ఇలా ఉంటుందని. బయట రకరకాల గ్యారంటీలు ఇస్తున్నారు. బయట ఎన్ని గ్యారంటీలు ఇస్తున్నారు తెలుసా? 0 సైజు గ్యారంటీ ఇస్తున్నారు, రంగులకు గ్యారంటీ ఇస్తున్నారు, నెల రోజులు ఇలా ఉండండి సైజు మారిపోతారని గ్యారంటీ ఇస్తున్నారు. కానీ ఈ గ్యారంటీ ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ రంగు సరిగ్గా 4 రోజులకి ఇవ్వద్ది. కొంతమంది రంగులు వేసుకుంటారు, నాకు తెలిసిన వాళ్ళు. గడ్డానికి వేస్తారు, తలకి వేస్తారు.
ఈ చేసిన రంగు తెలిసిపోతుంటుంది. అరే తెల్ల కనబడుతుంది ఏంటంటే అప్పుడు అర్థం అవుదా, రంగు మెయింటైన్ చేస్తున్నావా అనేసి అడుగుతున్నాను. రంగులు అంటే ఈ రంగులు పోతాయంటే పోతాయి. ఈ ఎనర్జీ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు 4 రోజులు తినకుండా మానేస్తాం, స్లిమ్గా అవుతాం, కాస్త స్టమక్ లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళేసరికి కొంచెం తినడం మానేసిన తర్వాత సరిగ్గా 4 రోజులు ఏదో పెళ్ళికి వెళ్తాం, ఆగలేము, పక్కడు తినేస్తుంటే చూడకుండా ఉండలేము, తినేస్తాం. మళ్ళీ సైజ్ ఏమవుతుంది చెప్పండి, వచ్చేస్తుంది. రకరకాల సూత్రాలు చెప్తారు. స్లిమ్గా ఉండాలంటే పచ్చికూరలు తినండి, స్లిమ్గా ఉండాలంటే కాయగూరలు తినండి, స్లిమ్గా ఉండాలంటే అలా ఉండాలి. ఈ రోజు నుంచి చూడు ఇంకెలా పాడేస్తానో అనుకుంటాం, కానీ విషయం చెప్పడం సాయంత్రం మళ్ళీ గట్టిగా తినేస్తాం, మళ్ళీ సైజు మారిపోద్ది. గట్టిగా తింటే ఆకారం బాగోదు, తినకపోతే ఎనర్జీ బాగోదు, ఏది బాగోదు. కానీ మన ఆశ లోపల ఉండిపోయింది. ఏమని చెప్పండి, స్లిమ్గా ఫిట్గా డ్రీమ్గా ఉంటే ఎంత బాగుంటుందన్న ఆశ ఉంది కదండి. కానీ బైబిల్ ఏదని చెప్పనా, ఆ ఆశను ఒక రోజు నెరవేరుస్తుంది. గుర్తుపెట్టుకో, ఆశ ఒక రోజు నెరవేరుతుంది. దాన్ని నెరవేరుద్ది అనడానికి, నేను నిత్యం ఇలా ఉంటానని ఆ డిజైర్ నెరవేరడానికి నా దగ్గర ప్రూఫ్ ఏంటి సార్ అంటే, పౌలు అంటాడు. ఒకసారి చూడండి ఏమంటున్నాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు, మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి. దేవుని చిత్తము వలన మొదటి అధ్యాయం 21, 22 వచనాలేనా? లోకము తన జ్ఞానము చేత ఏ చదువుతున్నారు, నేను చదువుతాను చూడండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లు మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయాల్లో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. ముద్రని సీల్, స్టాంప్ ఏమన్నాడు చెప్తున్నా, ఇదిగో ఈ స్టాంప్ వేసాం, ఇదే మీకు గ్యారంటీ, జరిగిపోద్ది, వెళ్ళిపోన్నాడట. ముద్ర ఎక్కడేసాడట? హృదయాల మీద వేసాడట. హృదయంలో ఏముంది మనకి చెప్పండి? డిజైర్ ఉంది. ఆ డిజైర్ ఏంటి చెప్పండి? ఎప్పటికీ అలా బతకాలన్న కోరుకుంది. ఈ శరీరం ఎప్పటికీ అలా ఉండాలని ఆశ ఉంది. ఎప్పటికీ ఆ వయసులో ఉన్నట్టే ఉండాలని ఆశ ఉంది. ఉందా లేదా? లేదా? ఎవరికైనా ఉన్నదా లేదా? నాకుంది. నాకు ఎప్పటికీ అలా ఉండాలని ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది ఉండదండి. అది ఉండాలని కోరుకుంటాం కనుక చాలా మెయింటైన్ చేస్తాం, కానీ ఆ మెయింటైన్ చేసిన అది ఉండదు. అది చాలా ఫిట్గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, ఫుడ్ మెయింటైన్ చేస్తాం, అన్నీ మెయింటైన్ చేస్తాం, కానీ అది ఉండదు. కానీ ఆశ ఉండిపోయింది, అది ఎప్పుడు అలా ఉంటుంది అని. కానీ ఆ ఆశ నెరవేర్చడానికి నీకు ఒక స్టాంప్ వేసాడట, ఆ సీజ్ వేసాడట. లేదా ఆ స్టాంప్ సీల్ ఎవరంటే చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయాల మీద ముద్రించి నీ డిజైర్ ఒక రోజు చెప్పండి నెరవేరుతుంది. ఆ డిజైర్ ఎప్పుడు నెరవేరుతుంది? ఇదిగో ప్రథమ ఫలముగా ఆయన లేచాడు చెప్పండి. ఆయన వచ్చినప్పుడు మనుష్య కుమారుడి శబ్దాన్ని విని అందరూ లేస్తారు. ఈ లేచిన వారు ఆ జీవాన్ని చెప్పండి కంటిన్యూ చేస్తారు. ఈ లైఫ్ని కంటిన్యూ చేస్తారంటే అప్పటి వరకు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? రెస్ట్లో ఉంటుంది, ఆ ప్యారడైజ్లో. అక్కడి నుంచి ఒక రోజు తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన ఇది ఈ శరీరాన్ని ధరించుకుంటుంది. ఈ ఆత్మ ఈ శరీరం ధరించుకున్న తర్వాత మళ్ళీ లైఫ్ని ఏం చేస్తాయి చెప్పండి? కంటిన్యూ చేస్తాయి. క్రిస్టియానిటీ ఏం నమ్ముతుందో చెప్పనా? మళ్ళీ ఈ లైఫ్ కంటిన్యూ అవుతుందని నమ్మడమే క్రిస్టియానిటీ యొక్క ఫెయిత్. గుర్తుపెట్టుకోండి. నేను చచ్చిపోతాం, పరలోకం వెళ్ళిపోయి బంగారు రోడ్ల మీద తిరుగుతాం అంటే తిరిగేద్దామని కూడా ఎంతసేపు తిరిగేసి ఆ బంగారు రోడ్లు కూడా బంగారం రోడ్లు కావాలంట. నేను అడుగుతున్నాను, నువ్వు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళవు? రెస్ట్లోకి వెళ్తావు.
ఒకరోజు బయటకు వస్తావు, పునరుద్ధానం చెందుతావు, ఈ సృష్టింపబడిన ఈ దేహం మళ్ళీ నూతన సృష్టిగా లెగిస్తుంది. ఈ రెండు కలిస్తే ఈ కలిసినది ఇక్కడ జాతకమేనండి, పరలోకం ఏమీ వెళ్ళిపో. నేను చాలాసార్లు చెప్పాను స్క్రీన్ మీద కూడా వేసి, ఈ పరలోకము ఈ భూలోకము అనుసంధానం చేయబడతాయి. ఏం చేయబడతాయి? అందుకే ఆదికాండం చదువుతున్నప్పుడు ఏమనుంది? ఆయన భూమిని ఒక్కదాన్ని సృష్టించలేదట, హెవెన్ అని ఉంది. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది. అంటే హెవెన్ ఎర్త్ అంటే ఆ నిత్యత్వపు లోకాన్ని ఈ భూలోకాన్ని కలిపే ఆయన డిజైన్ చేశాడు. మనిషి నిలబడిన సృష్టిగా ఉన్న ఈ మనిషి పడ్డాడు. పడినప్పుడు అది వేరైపోయింది. చెప్పండి, ఇది వేరైపోయింది. ఈ వేరైపోయింది మళ్ళీ ఒకరోజు చెప్పండి కలవబోతుంది. ఈ వేరైపోయింది మళ్ళీ ఒకరోజు కలుస్తుంది. ఈ కలిసిన లైఫ్ ఏదైతుందో మళ్ళీ చెప్పండి కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ఎర్త్ ఎక్కడికి పోదు, ఇది కూడా పునరుద్ధానం చెందుతుందట. ఆ మాట అర్థమైందా? మనం ఎలాగైతే నూతనంగా మారుతామో చెప్పండి, ఈ యూనివర్స్ కూడా నూతనంగా మారుతుంది. ఇది మారిన తర్వాత ఏమవుద్ది? ఈ పరలోకం ఇది మళ్ళీ అనుసంధానం చేయబడితే ఈ పరలోకం భూలోకం కలిసి మళ్ళీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. బైబిల్ ఇది చెబుతుంది. అంతేగాని చచ్చిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఏ ఇల్లు? ఇదే మన ఇల్లు. నా వాడు అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఏ ఇంటికి వెళ్ళిపోయాడు? ఇదే మళ్ళీ అది ఇది కలిసి ఒక శాశ్వతమైన నివాస స్థలముగా చెప్పండి మారబోతున్నాయి ఈ లైఫ్ కంటే. అందుకే ఏదైనా తోటలు ఇచ్చిన లైఫ్ ఏంటి చెప్పినా, అది ఇది కలపబడిన దేవుడితో అనుసంధానం చేయబడిన లైఫే ఇచ్చాడు ఆదాము అవ్వలకి. అదే చెడగొట్టారు వాళ్ళు. ఆ చెడగొట్టి పడగొట్టిందే మళ్ళీ లేవబోతుంది. మళ్ళీ నూతన సృష్టిగా చెప్పండి కంటిన్యూ అవబోతుంది. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక ఎడట వస్త్రము ధరించుకున్న వారమై కనబడుతుము. పరలోకం నుండి వచ్చి మన నివాసము చెప్పండి తయారు చేయబడుతుందంటే ఎక్కడ? ఇప్పుడు ఒక మాట వాడాడు, ఏమని? మనం దిగంబరులము అన్నాడు. ఏంటి? చనిపోయిన ఆత్మ ఎలా ఉంటుందట? దిగంబరి. అంటే ఇప్పుడు నేను ఈ డ్రెస్ ఇప్పేసాను అనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళగలనా? ఈ షర్ట్ ఇప్పి నేను బయటికి వెళ్ళగలనా? అప్పుడు సిగ్గుతో ఏం చేస్తాం? దాక్కుంటాం. అయితే ఈ ఉదాహరణ మీకు అర్థమైతే, ఆత్మ ధరించుకున్న ఒక వస్త్రం కూడా ఉంది. దాని పేరేంటి చెప్పండి? ఈ శరీరము. ఈ శరీరం ఇక్కడ వదిలేసిన తర్వాత ఈ ఆత్మ దిగంబరుగా ఉన్నట్టు ఉంటుందట. నా మాట అర్థమవుతుంది? అంటే దానికి సిగ్గు ఉంటుంది, అది ఉంటుందట. అవన్నీ తర్వాత కామెంటరీ. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ ఆత్మ దిగంబరితో పోల్చాడంటే, మరి ఈ దిగంబరత్వంగా పోల్చబడుతున్న ఈ ఆత్మ ఎక్కడ దాయబడుతుందంటే బైబిల్ అంది క్రీస్తునందు చెప్పండి భద్రం చేయబడుతుంది, దాయబడతాం. ప్యారడైజ్లో భద్రం చేయబడతాం, దాయబడతాం. ఈ దాయబడింది మళ్ళీ ఒక రోజు ధరించుకోవడానికి బయటకు వస్తుంది. ఈ భూలోకానికి వచ్చినప్పుడు అప్పటికే రెడీ చేయబడుతుందంట వస్త్రం, మహిమా వస్త్రం. ఎక్కడ? పరలోకంలో. ఆ మహిమా వస్త్రం తయారు చేయబడినది వచ్చి దీనిపై ధరించుకోవడానికి ఎక్కడి నుండి వస్తుందట? అంటే మళ్ళీ పరలోకం నుంచి ఆ నిత్యత్వానికి సంబంధించిన ఆ వస్త్రము ఎక్కడికి వస్తుంది? మనం అక్కడికి పోవట్లేదు చెప్పండి, అదే ఇక్కడికి వస్తుంది. ఇక్కడే ధరించుకుంటామంటే ఆ వస్త్రం ఇక్కడ ధరించుకొని దీనిపై ధరించుకుని అపేక్షించి దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారములున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసేవేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు
ఆ నివాసము దీనిపైనే ధరించుకొనగోరుచున్నాము. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పిన? ఈ లైఫ్ మళ్ళీ కంటిన్యూ అవ్వబోతుంది. నా మాట అర్థమైందో లేదు? అంటే ఈ అడ్రస్లు అంటే ఎగ్జాక్ట్ ఈ అడ్రస్లు కాకినాడ నాగమలతో అడ్రస్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మనిషి అనే అడ్రస్ మాత్రం ఒక రోజు కంటిన్యూ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం లెగుస్తాం, లెగిసిన వారం ఎక్కడికి పోం. ఈ సృష్టి నూతన సృష్టి అవుద్ది, ఈ భూమి నూతన భూమి అవుద్ది, ఈ ఆకాశమే నూతన ఆకాశం అవుద్ది. ఇవన్నీ కలిసి పరలోకంలో సంధి చేయబడతాయి. ఆ దేవుడి దగ్గర ఏర్పాటు చేయబడుతున్న నివాసాలు, నిత్యమైన దేహాలు, ఈ దేహం మేము ధరించుకుంటాం. మళ్ళీ మన ఆశ ఏదైతే ఉండిపోయిందో అది కంటిన్యూ అవుతుంది. లోపల ఆశ ఉండిపోయిందిగా, ఎప్పుడు ఫిట్గా ఉండాలి, ఎప్పుడు చక్కగా ఉండాలి, ఎప్పుడు ఏ రోగం రాకూడదు, చక్కగా నేను ఏం తిన్నా అరిగిపోవాలి, లావ్ అవ్వకూడదు, ఎప్పుడు డ్రెస్సులో లూజ్ అవ్వకూడదు, టైట్ అవ్వకూడదు. ఈ ఆశలన్నీ ఉన్నాయిగా. అంటే ఎన్నెనకాల ఆశ ఏంటి చెప్పండి? ఎప్పుడు ఆరోగ్యంగా జీవించాలన్న ఆశ ఉంది. ఈ ఆశ ఒక రోజు చెప్పండి నెరవేరుతుంది. అంటే బట్టలు వేసుకుంటామంటే అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేను, కానీ లైఫ్ అంటే మన ఆశపడే లైఫ్ ఉంది చూసారా, మన ఇష్టపడే ఆశ ఉంది చూసారా, మనకు ఆ లైఫ్ కావాలన్న కోరిక ఉంది చూసారా, ఆ కోరిక కంటిన్యూ అవుతుంది. పునరుద్ధానం అంటే ప్రభు ఏం చూపించాడు తెలుసా? ఇదిగో నేను ఎలాగైతే లేచానో మీరు కూడా అలాగే లేస్తారు. ప్లేటో ఏమన్నాడంటే, ఇది మంచిది కాదు, ఇదంతా ఇక్కడ వదిలేసి అక్కడికి పోతాం అన్నాడు. ఎక్కడికి అక్కడికి పోతాం, ఇదంతా వేస్ట్, ఇంక పాడైపోయిన లోకం, ఇక్కడ అంత దయ్యాల దురాత్మలో పాపం దరిద్రం తప్ప ఇంకేమీ లేదు, అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు ప్లేటో. కానీ బైబిల్ ఏమని చెప్పనా, నువ్వు ఎక్కడికి పోవు, ఈ దరిద్రం అన్నదే మళ్ళీ నూతనంగా అవుతుంది, ఈ శిథిలమైపోతున్నదే మళ్ళీ జీవంతో వస్తుంది, ఇది మళ్ళీ నిలబట్టబడుతుంది. ఈ లైఫే చెప్పండి ఆ లైఫ్తో కంటిన్యూ అయిపోతుంది. ప్లేటోకు తెలియని సిద్ధాంతం చెప్పండి బైబిల్ చెప్తుంది. గ్రీకు మేధావులకు తెలియని మౌలికమైన విషయం చెప్పండి బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సృష్టి ఎక్కడికి పోదు, ఈ సృష్టి కూడా మళ్ళీ పునరుద్ధానం చెందుద్ది. ఆ పునరుద్ధానం చెందడంలో ప్రథమ ఫలంగా మనకు రుజువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రథమ ఫలం అంటే చెప్పండి, సృష్టిలో ఫస్ట్ రిజల్ట్ అయిన నెక్స్ట్ మిగిలిన సృష్టి చెప్పండి రాబోతుంది. అదే ఆయన అన్నాడు, మనుష్య కుమారుడి శబ్దాన్ని వింటారు, మళ్ళీ జీవిస్తారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మళ్ళీ జీవిస్తారంటే ఈ లైఫ్ అలా కంటిన్యూ అయిపోతుంది అంతే. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు గొడవలు ఉంటాయంటే పెద్ద గొడవలు ఏమి ఉండవు. ఆ రోజు బుద్ధి మారుతుంది, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, ఎండతో పని లేదు, వడగాలు ఉండదు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ ఈవెంట్తో కనెక్ట్ చేయబడతాం కనుక ఆ లైఫ్ కంటిన్యూ అయిపోతుంది. మీరు ప్రకటన గ్రంథం కూడా పోల్చినప్పుడు మీరు చూడండి, పరలోకపు పట్టణానికి మనం వెళ్తున్నామని అక్కడ రాయబడదు, కానీ యెరూషలేము పట్టణమే ఎక్కడ దిగి వస్తుందంట? చదివిన వాళ్ళకి అర్థమవుతుందండి. యెరూషలేము పట్టణం ఎక్కడ దిగి వస్తుందంట? భూలోకానికి దిగి రావడం నేను చూస్తున్నాను. అంటే యెరూషలేము పట్టణం దిగి రావడం అంటే పరలోకం ఒకరోజు చెప్పండి ఈ భూమితో కలిసిపోబోతుంది. భూమి ఆకాశము పరలోకం రోజు మళ్ళీ ఇవన్నీ ఏకం కాబోతున్నాయి, మిళితం కాబోతున్నాయి. అవి మిళితమైపోతాయి అనడానికి రుజువు ఏంటంటే అదిగో ఆ రోజు ఆయన చూపించాడు. ఆయన ఎలా ఉండేవాడు తెలుసా? కనబడేవాడు, కనబడకుండా ఉండేవాడు. అది ఏ లైఫ్ అండి అంటే ఆ యూనివర్స్కి వెళ్ళేవాడు చెప్పండి, ఈ యూనివర్స్కి వచ్చేవాడు. ఎక్కడ కనబడేవాడు అక్కడికి వెళ్ళేవాడు, తండ్రితో మాట్లాడేవాడు, శిష్యులతో మాట్లాడాడు. ఇవేది దోబూసులు అట్లా ఉంటుంది. ఈ దోబూసులట ఒక రోజు ఉండదు, మొత్తం స్పష్టము చేయబడుతుంది, అంతా ఏకమైపోద్ది. అప్పుడు తండ్రిని మనం చూస్తాం, తండ్రి చెప్పండి మనల్ని చూస్తాడు. ఏదేను వనపు జీవితం మళ్ళీ చెప్పండి కంటిన్యూ అయిపోద్ది. ఆదామవ్వలు చెడగొట్టింది అదే, ఆదామవ్వలు పోగొట్టింది అదే. ఆ పోగొట్టింది ఇవ్వడానికే మనుష్య కుమారుడు మరలి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎవరు అడుగుతున్నారు ఏమనంటే, మనుష్య కుమారుడు చనిపోవాలంటారా అంటే మనుష్య కుమారుడు చనిపోవాలి. ఎందుకంటే మనుష్యుడు చేసిన దానికి పాపం వస్తే మళ్ళీ మనుష్యుడి వల్లనే ఆ పాపం ఏమవ్వాలి చెప్పండి, పోవాలి. మనుషుడు చేసిన పాపం వల్ల ఇదంతా జరిగితే ఆ మనుషుడు చేసిన త్యాగం వల్లనే మళ్ళీ ఇదంతా ఏమవ్వాలి చెప్పండి,
రుణం చెల్లింపబడాలి. ఆ సిస్టమ్ ఆయన. అందుకే మనుష్య కుమారుడికి ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే మనిషిగా పాడు చేసాం గనక మనిషిగా రావాల్సి వచ్చింది. ఏ మనిషి అయితే పాడు చేశాడో మళ్ళీ ఆ మనిషే చెప్పండి దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. మనం ఎవ్వరం బాగు చేయలేం కనుక ఆ మనుష్యుడిగా ఆయన వచ్చి పడిపోయిన ఈ సృష్టిని మళ్ళీ నిలబెట్టడానికే దేవుడే దీనుడుగా రావాల్సి వచ్చింది. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? మన ఇంటికి వెళ్ళిపోవడం కాదు. చెప్పండి పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ లైఫ్ చెప్పండి కంటిన్యూ అవుతుంది. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ జీవితాలు ఎక్కడికి చెదిరిపోవు. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? బతకాలన్న ఆశ మట్లో కూరుకుపోయి ఉండిపోదు, ఒకరోజు ఖచ్చితంగా బతుకుతాం. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఇదిగో మనం అందరం మరలా సజీవంగా లేకపోతున్నాం. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ భూమి పరలోకం ఒకరోజు మళ్ళీ చెప్పండి అనుసంధానం చేయబోతున్నాయి. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? అదిగో ప్రభు పడిపోయిన దేహాన్ని తిరిగి లేపాడు, మన దేహాన్ని కూడా తిరిగి లేపుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవం, కొన్ని విలువైన సంగతులు విన్నారు తండ్రి. బైబిల్లో ఉన్న సంగతులు వేరు, బయట మేము నమ్ముతున్న వేరు తండ్రి. ఆ విధమైన జాబితాలో మేము ఉండకుండా తండ్రి లోతైన సంగతులు మాకు బోధిస్తున్నారు. మేధావులైన ప్లేటో, ఫ్లూటిక్ ఇలాంటి వారు తండ్రి ఈ సృష్టి వేస్ట్ అన్నారు, ఈ శరీరాలు వ్యర్థం అన్నారు, వీటిని దేశించడం మొదలుపెట్టారు. ఆత్మే ప్రాముఖ్యం అన్నారు. ఆత్మే తన ఇంటికి వెళ్ళిపోతుందని తండ్రి మనుషులందరికీ అవే బోధించారు. కానీ మీరు అది చెప్పలేదు. ఆత్మ శరీరాన్ని వదిలి ఎక్కడికి పోతుంది, రెస్ట్లోకి వెళుతుంది. మళ్ళీ ఒక రోజు వస్తుంది, ఈ శరీరాన్ని ధరించుకుంటుంది. ఈ శరీరము ఆత్మ కలిస్తేనే సంపూర్ణమైన మానవుడు తండ్రి. ఆ మానవుడు గుండెల్లో ఉన్న ఆశ ఒకటే, నేను ఎప్పుడూ బతకాలి అని. అది డబ్బున్న వాళ్ళకు ఉంది, డబ్బు లేని వారికి ఉంది, ధనికులకు ఉంది, దరిద్రులకు ఉంది. అందరికీ ఆశ ఉంది తండ్రి, నేను మళ్ళీ బతకాలి అని, నిత్యము ఇలా ఉండాలని. ఆశలుగానే తండ్రి సమాధులకు పోతున్నాయి. కానీ మీ యందు విశ్వాసం ఉంచిన వారు, మీ రాజ్యము నీతిని ఎదిగిన వారికి ఆ ఆశలు ఎక్కడికి పోవని మా హృదయం మీద ఒక సీలేశారు తండ్రి. పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని తండ్రి మాకు గుర్తుగా, పరిశుద్ధాత్ముడనే వరాన్ని మాకు ముద్రగా ఇస్తండ్రి. మీ హృదయంలో ఉన్న ఆశను ఒకరోజు నెరవేరుస్తానని మాకు వాగ్దానం ఇచ్చారు. దానికి ప్రథమ ఫలముగా రుజువుగా మీ కుమారుడు సుతుడు దైవం తండ్రి ఆయన తిరిగి లేచాడు. ప్రథమ ఫలం ఆయన, మిగిలిన ఫలాలు మేమే. మేము ఒకరోజు లేస్తాం తండ్రి. శిథిలమైపోతున్న గుడారం మళ్ళీ తండ్రి నిత్యత్వాన్ని ధరించుకుంటుంది. వ్యర్థమైపోతున్న ఈ లోకం తండ్రి మళ్ళీ అర్థవంతమైన సృష్టిగా మారబోతుంది. ఆకాశము తండ్రి, భూమి, పరలోకము, ఈ లోకము తండ్రి అనుసంధానం చేయబడే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు అవి చూపించడానికి మీ కుమారుడు తండ్రి మాకు సెలవు ఇచ్చాడు, మా కళ్ళ ముందు కనపడ్డాడు తండ్రి. ఈ రోజుకి తండ్రి ఆయన దేహం ఇక్కడ లేదని తండ్రి బైబిల్ ఘోషిస్తుంది. ఒకవేళ ఇది నిజం కాకపోతే ఆయన ఎముకలలో ఒక ఎముక మాకు దొరికిన మా విశ్వాసం వ్యర్థం తండ్రి. ఈ విశ్వాసంలో నడుస్తున్న మా భక్తి వ్యర్థం. ఈ భూమి మీద ఎప్పటికీ మానవులకి సవాల్ చేసేది ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా ఇక్కడ విడవబడలేదు తండ్రి. ఆయన దేహంలో ఒక తల వెంట్రుకు కూడా ఇక్కడ విడవబడలేదు తండ్రి. పూర్తిగా శరీరం మార్పు చెందింది. ఈ లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఇది ఇక్కడ ఉండదు. ఇది మరలో ఒక రోజు ఈ అన్నిటితో కలిపి అనుసంధానం చేయబడుతుందనడానికి 2 రుజువులు చూపించి ఆయన పరలోకంలో తండ్రి మీ సన్నిధిలో ఉన్నాడు. ఒకరోజు పరలోకానికి మేము వస్తామని బైబిల్ చెప్పట్లేదు కానీ తండ్రి పరలోకమే మీ సన్నిధే మా దగ్గరికి రాబోతుంది. ఇది అది కలిసి అనుసంధానం మీరు చేయబోతున్నారు తండ్రి. మీ దగ్గర మీతో మీ ఎల్లకాలము తండ్రి ఈ సృష్టిలో అనంతమైన తండ్రి ఈ ముల్లోకాలని కలిపి తండ్రి సింహాసనాల మీద మీతో పాటు మేము ఉండబోతున్నాం దేవా. ఈ మాటలు అర్థమైన వారు ధన్యులు. ఈ ఆత్మీయ సంగతులు తండ్రి ఇప్పటికీ అగోచరంగా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే వారి హృదయాలు తెరవండి, వారిని ధన్యజీవులుగా మార్చండి. మా తండ్రి ఈ మాటలు వింటూ వీటిని తప్పుపట్టాలని ఎదుగుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి, వారు కూడా మారు మనసు దయచేయండి. వచ్చిన వారందరిలో తండ్రి ఈ ఆశను, ఈ కోరికలను తండ్రి నివసింపచేసి ఎల్లకాలం ఎలాగే బ్రతకడానికి తండ్రి మీరు చేసిన ప్రణాళికల్లో భక్తి శ్రద్ధలతో మీ ఆజ్ఞలు పాటిస్తూ మీరు ఇవ్వబోతున్న జీవితం కొరకు తండ్రి మేము అడుగులు వేస్తూ ముందుకు రావడానికి
సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ మా శత్రువులను, మా మిత్రులను, మా మీద పన్నాగాలు పన్నుతున్న వారిని తండ్రి, మా మీద చెడ్డ సాక్ష్యాలు పలుకుతున్న వారిని అందరినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ దయలో, మీ కృపలో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రీస్తునామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.